ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు ప్రజల విశ్వసనీయత కోల్పోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు తీవ్ర పని ఒత్తిడి, మరోవైపు అవినీతి కారణంగా ఇవి నిర్వీర్యం అవుతున్నాయని సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. చిన్న పనులకు సైతం పెద్ద మొత్తం డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో గత వైసీపీ సర్కార్ హయాంలో సచివాలయాలు ఏర్పాటు కావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వార్డు వాలంటీర్లు ఇంటి ముఖం పట్టారు. దీంతో పింఛన్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కార్యదర్శుల మీదే పడింది. ఏళ్ల తరబడి సెక్రటరీ పోస్టు ఖాళీలు భర్తీ కాక ఉన్న సిబ్బంది మీద తీవ్ర పనిభారం పెరిగిందని ఆందోళన వ్యక్తమవుతుంది. వాలంటీర్లు లేకపోవడంతో ప్రభుత్వం అప్పగించిన పలు రకాల సర్వేలు నత్తనడకన సాగుతున్నాయని సమాచారం. చాలా సచివాలయాలు ఖాళీ కుర్చీలతో ఉన్న కారణంగా సిబ్బంది కోసం పదే పదే తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా ప్రింటర్లు పనిచేయక ప్రజలు సర్టిఫికెట్లను బయట ప్రింట్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని సచివాలయాల సిబ్బంది గుండెపోటుతో మరణించడం దురదృష్టకరమనే చెప్పాలి. పని ఒత్తిడి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మనమిత్ర పేరిట కూటమి సర్కారు ప్రజల చేతిలోనే సేవలు అంటూ ఎంతో ఆర్భాటం చేస్తున్నా సరే ప్రజలకు క్షేత్రస్థాయిలో చుక్కలు కనబడుతున్నాయి. ఓటర్ జాబితా సవరణ, ఇంటి పట్ట, కులం, ఆదాయం, సదరం వంటి ధృవపత్రాల కోసం సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటి పన్ను వసూళ్ల టార్గెట్లు రీచ్ అవడానికి సెక్రటరీలు హైరాణ పడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా కొంతమంది సిబ్బంది అత్యాశకు పోయి ప్రజలను లంచాల పేరిట పీడిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా కొందరు సిబ్బంది తగ్గేదేలే అంటూ ముడుపులు డిమాండ్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. విశాఖ నార్త్ జోన్ పరిధి అక్కేపలం జగ్గారావు బ్రిడ్జ్ సచివాలయంలో ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం తెలిసిందే. వార్డు ఎడ్యుకేషన్ కమ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైల రాజేష్ 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. లలితానగర్ లో నివాసం ఉంటున్న ఒక మహిళ అతని కుమారుడికి రాసిన స్థిరాస్తి సెటిల్మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90,000 లంచం డిమాండ్ చేయగా 80,000కు ఒప్పందం కుదిరింది. దీంతో ఆమె కుమారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ దాడుల్లో డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సచివాలయం నిర్వీర్యం అయిపోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా వార్డు వాలంటీర్లు ఇంతవరకు నియమించకపోవడంతో సచివాలయం సిబ్బంది అందరి మీద తీవ్ర పని ఒత్తిడి అయితే పెరిగిపోయింది. అలాగే ప్రతి సచివాలయంలో 2, 3, 4 సచివాలయం సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం అయితే సచివాలయం సెక్రటరీ పోస్టులు భర్తీ చేయట్లేదు. దీంతో ఉన్న సచివాలయం సెక్రటరీలే 2-3 పని భారంతో సతమతం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది గుండెపోటు అలాగే ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం చాలా అంటే చాలా దురదృష్టకరమని చెప్పాలి. అలాగే కొన్ని సచివాలయాల్లో ఏ సర్వీస్ కావాలన్నా లంచాలు డిమాండ్ చేస్తూ ఏసీబీ రైడ్ అవుతూ కొంచెం అవినీతి మరకలు అయితే పడుతున్నాయి. ఇటీవల కాలంలో అక్కీపాలెం జగ్గార బ్రిడ్జ్ వద్ద ఉన్న ఈ సచివాలయంలో కూడా ఏసీబీ దాడి చేసి ఒక కార్యదర్శిని అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఒక తల్లి తన ఆస్తిని కుమారుల పేరు మీద రాయడానికి గాను 80,000 లంచం డిమాండ్ చేసిన సెక్రటరీ ఏసీబీ వలపని పట్టుకుంది. దీంతో సచివాలయాల మీద ప్రజల్లో నమ్మకం చల్లపోతుందని చెప్పాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో వార్డు వాలంటీర్లు సెక్రటరీ నియమించి సచివాలయం పటిష్టం చేయాలని ముక్త కంఠంతో ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.